న్యూస్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు ఝలక్ నిచ్చింది. సత్తెనపల్లిలోని కొన్ని వార్డుల్లో రీపోలింగ్ ను నిర్వహించాలని అంబటి వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చంద్రగిరిలోని రీపోలింగ్ నిర్వహించాలన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ ను సైతం హైకోర్టు డిస్మిస్ చేసింది. అంబటి రాంబాబు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సత్తెనపల్లిలోని కొన్ని వార్డుల్లో రీపోలింగ్ ను నిర్వహించాలని అంబటి వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు చంద్రగిరిలోనూ రీపోలింగ్ ను నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ ను సైతం హైకోర్టు డిస్మిస్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి వేసిన పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు చంద్రగిరిలోనూ రీపోలింగ్ నిర్వహించాలన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ ను సైతం హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇటు అంబటి రాంబాబు మరియు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరికి కూడా ఏపీ హైకోర్టు ఒక ఝలక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. వారిద్దరూ అటు ఇచ్చిన పిటిషన్స్ ను మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలి అన్న పిటిషన్స్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు అంబటి రాంబాబు పిటిషన్ మరియు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ ఇద్దరి పిటిషన్స్ ను కూడా ఇటు హైకోర్టు డిస్మిస్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, అయితే డిస్మిస్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ హైకోర్టులో ఉన్నత న్యాయస్థానం చాలా కీలకమైన అంశాలకు సంబంధించి కూడా స్పష్టమైన తీర్పుని వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలో 21, 22, 23 వార్డులకు పోలింగ్ బూతులకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రిగ్గింగ్కి పాల్పడ్డారని చెప్పి కూడా మంత్రి అంబటి రాంబాబు 4 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాదనలు విన్నది. వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ తీర్పులో కూడా స్పష్టమైన ప్రకటన ఏదైతే హైకోర్టు స్పష్టం చేసింది, ఎన్నికల ప్రక్రియ ముగిసి దాదాపుగా 10 రోజులు పైగా గడుస్తూ ఉంది. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి తాము ఏ రకమైన జోక్యం చేసుకోలేము. మిగిలిన అంశాలకు సంబంధించి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ రీపోలింగు అలాగే పోలింగ్ అనే అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సంబంధించే తాము కట్టుబడి ఉంటాం. ఇటువంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా అంబటి రాంబాబుకి ఏపీ హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ఇక అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 6 చోట్ల రిగ్గింగులకు పాల్పడ్డారు. ఈ 6 చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్న సాయంకాలం ఏపీ హైకోర్టులో ఒక మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కూడా విన్న ధర్మాసనం కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తాము ఈ అంశాలకు సంబంధించి కూడా ఏ రకమైన జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రక్రియ జరిగింది. దాదాపుగా 23వ తేదీ వచ్చినట్టే 10 రోజుల పాటు జరుగుతున్నా కానీ ఇంకా రీపోలింగ్ కోవటం ఎంతవరకు సమంజసం, అలాగే ఒకవేళ నిజంగా రీపోలింగ్ అవసరమైతే ఎన్నికల సంఘమే రీపోలింగ్ నిర్వహిస్తుంది కదా. దాదాపుగా చంద్రగిరి లాంటి చోట్ల కూడా వెబ్కాస్టింగ్ ఉంది. అలాగే పూర్తి స్థాయిలో ఎక్కడా రాష్ట్రంలో రీపోలింగ్ అవసరం లేదని చెప్పి కూడా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో మరలా రీపోలింగ్ అలవటం ఏందని చెప్పి కూడా న్యాయస్థానం అయితే